చాలా చాలా టిపికల్ మ్యాటర్ ఇది. ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, మీ గురించి ఎవరు చెప్పారండి, మీరు ఒకసారి వస్తారు ఆఫీస్కి అన్నాడు. వెళ్ళా, లోపలికి వెళ్ళగానే ఇంకా సరిగ్గా కూర్చోలేదు. ఇద్దరి మధ్యన మంచి మ్యాటర్ మాట్లాడుకున్నాక మీరు నాకు కనెక్ట్ అవుతున్నారండి నా సబ్జెక్ట్కి, డైరెక్టర్గా రాలేదు, వచ్చిన తర్వాత మీరు రండి అని చెప్పి నాకు ఫోన్ చేయమన్నాడు. మీరు నేనే ఫోన్ చేస్తాను మీకు, అనవసరంగా నాకు ఫోన్లు చేసి నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. కన్వీనియన్స్ 2000 ఇచ్చాడు. నేను షాక్. 2000 ఎవరిస్తారు సార్? ఇప్పుడు నేను నా ఇది ఖర్చు 100 రూపాయలు అంత అయింది, ఆయన 2000 ఇచ్చి పాపం వెళ్ళడం. ఏమో మాట్లాడేందుకు 2000 ఇచ్చాడు, ఇది పని చేస్తే కొద్దిగా మంచి పేమెంట్ ఇస్తాడు ఇతను అని మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. 1 వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, 4 వారాలు అయింది, ఫోన్ చేయట్లేదు ఆయన. ఏమో గన్ ప్రొడ్యూసర్ మంచివాడు, మంచి టేస్ట్ ఉన్నాడు, ఫోన్ చేయట్లేదు ఏంట్రా, మన ఫోన్ చేస్తే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా, నేను ఫోన్ చేయలేదు. ఇప్పుడు కట్ చేస్తే ఏమైందంటే పూర్ణ టిఫిన్ సెంటర్ దగ్గర ఒక టీ స్టాల్ ఉంటుంది, దాని పక్కన ఒక బీ కొట్టు ఉంటుంది. ఆ టీ స్టాల్ దగ్గర ఒక టీ తాగుతున్నాను నేను. కట్ చేసినప్పుడు పక్కనే టక్కన పడిపోయాడు, ఒక చిన్న కవర్ పట్టుకోవచ్చు, పడిపోయాడు కింద పడిపోయాడు. ఆ బీ కొట్టు నుంచి ఒక జంప్ చేసుకొని వచ్చి ఈయన లేపాడు, లేపి నన్ను పిలిచాడు, రావా అన్నాడు, నన్ను కూడా పడుకోన్నాడు. సరే, ఇప్పుడు సహజంగా రోడ్డు మీద వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటే హెల్ప్ చేయాలి, ఎందుకంటే కర్మ మృత్యు ప్రాణం 3 కలిసే ఉంటాయి. సో ఆ 3 గురించి నాకు క్లారిటీ తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితి మాకు రావచ్చేమో తీసుకెళ్ళి పక్కనే కృష్ణ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసాం. వాడు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసాడు, అంత అయిపోయింది. డాక్టర్స్ అంటే హాస్పిటల్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆయన 2000 ప్రిపేర్ అయ్యాడు. ఈ పేషెంట్ తాలూకు ఎవరని అడిగాడు, మేము ఎవరం కాదు సార్, కింద పడిపోతే తీసుకొచ్చారు సార్, ఇది ఎవరో మా తెలియదు అన్నాడు. డాక్టర్ షాక్, మాట ఉంచవచ్చు కదా అన్నాడు. సార్ చెప్పే టైం లేదండి, ముందు మనిషి ప్రాణం ఇంపార్టెంట్. ఇండియాలో ప్రాణానికి విలువ లేదండి, కానీ అమెరికాలో ప్రాణానికి విలువ ఉందండి. అక్కడ పడిపోతే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం ఖర్చు పెడతారు, ఆ తర్వాత వాడు ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకపోతే తర్వాత ఇన్సూరెన్స్ గట్రా ఏమి ఉంటాయండి. బట్ ఇండియాలో మాత్రం ప్రాణానికి విలువ లేదండి, 160 కోట్ల మంది జనాభా వచ్చారు ఇక్కడ, అందుకే మీరు ఆ మాట అనగలిగారు. అది పడిపోయే కృతజ్ఞతా భావంతో మేము ఒక మానవ దృక్పథంతో తీసుకొచ్చాము మేము, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి, ఎందుకు తీసుకొచ్చారు అంటాం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పడం మ్యాటర్ 2000 ఎవరు ఇస్తారు అన్నాడు. అది మీకు అది చేసాం ఇది చేసాం ఏదో చెప్తున్నాడు. అతను బేసికల్గా లో బీపీ పడిపోయాడు అతను. 2000 మా దగ్గర లేవండి, ఒక 500 ఇస్తాను నేను, బీ కొట్టాను పాపం. సరే 800 తీసుకున్నాడు, 500 తీసుకున్నాడు. నెక్స్ట్ ఈ బీ కొట్టాడు ఏమన్నాడంటే, సార్ నెక్స్ట్ పని మీదే సార్, ఇతను మీరు ఇంటికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీదే, తీసుకెళ్ళి అరే నాకు పెట్టాడు ఏంటి అని చెప్పేసి మొత్తం మీద అతను ఇంటికి తీసుకెళ్ళాను. ఎల్ఆర్ఆర్ ఇల్లు అవుతుంది, ఇంట్లో డ్రాప్ చేసి ఆవిడ చెప్పేది లో బీపీ వద్దాము, కొద్దిగా జాగ్రత్త, కొద్దిగా పడిపోతాడు ఇతను. అందుకని అతను కూడా వెళ్ళేటప్పుడు అలా చూశాడు నేను, అని గుర్తుపెట్టాడు. అయిపోయింది, మ్యాటర్ ఓవర్, కట్ చేసాం. ఇలా వెళ్తున్న ప్రాసెస్ లో ఒక 3 days తర్వాత ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు. ఏ 2000 రూపాయలు అయితే నాకు అడ్వాన్స్ ఇచ్చాడు, అది కన్వీనియన్స్ ఇచ్చాడు, అతను ఫోన్ చేశాడు, రా అన్నాడు. కట్ చేస్తే నేను వెళ్ళాను. వెళ్ళగానే మంచి ఉత్సాహంగా ఉన్నాడు ఆయన. డైరెక్టర్ గారు వచ్చారా, మీ ఇద్దరు కలిసి పని చేసుకోండి జాగ్రత్తగా, మనం ఇటు సినిమా చేస్తున్నా గుర్తుపెట్టుకో, కథ మాత్రం అద్భుతంగా ఉంటది. ఆ డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ తీశాడు, అది నాకు బాగా నచ్చింది, లో బడ్జెట్ లో తీశాడు అతను, ఇది కూడా లో బడ్జెట్ లో తీస్తానన్నాడు. మీ ఇద్దరు జాగ్రత్త పని చేయండి, నీ గురించి నేను విన్నా, డైలాగ్ బాగా రాస్తా ఉంటా, నువ్వు స్క్రీన్ ప్లే బాగా రాస్తా ఉంటా, కథ బాగా రాస్తా ఉంటా, విన్నా నేను, అందుకే నేను పిలిపించా అన్నాడు. సంతోషం సార్, నాలోని నా ప్రతిభను గుర్తించినందుకు సంతోషం అండి అని అలా ఎంట్రీ. కట్ చేస్తే ఒక డోర్ ఓపెన్ అయింది, ఆ బ్లాక్ లో వస్తున్నాడు అప్పుడు, ఎవడంటే ఆ పడిపోయిన డైరెక్టర్. లో బీపీతో పడిపోయిన వ్యక్తే డైరెక్టర్. నేను షాక్ అయిపోయాను. వాడు కంగారు పడిపోయి నన్ను డబ్బు లోపల తీసుకెళ్ళాడు. మీరేంటి సార్ ఇక్కడ ఏంటండి, అదేనండి ప్రొడ్యూసర్ గారు స్క్రిప్ట్ గురించి నన్ను పిలిపించారండి, మరి ఇప్పుడు సడన్ గా మీరు కనిపించారు, మీ డైరెక్టర్ అన్నాడు అన్నా. సార్ ఆ విషయం చెప్పమాక సార్ అన్నాడు. పడిపోయింది. నేను చెప్తాను, నేను చెప్పను, మాకు కలిసి పని చేసుకుందాం,
నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను, చక్కగా పని చేసుకున్నాను, ప్రొడ్యూసర్ మంచివాళ్ళ ఉన్నాడు, నీ స్క్రిప్ట్ బాగా హెల్ప్ అవుతాను నేను, ఏంటి మనం ఇట్టుకూడదని చెప్పాను. కానీ నా భుజం తట్టి మనం డెఫినెట్ కలిసి పని చేస్తున్నాం మనం, కానీ ఈ రోజు నా మూడ్ ఆఫ్ అయిపోయింది మిమ్మల్ని చూడగానే. హాస్పిటల్ ఆ బ్లాక్ అవన్నీ నా కళ్ళ ముందు అలా విజన్ కనిపించినాయి, కాబట్టి రేపు చెప్తా అన్నాడు. వాడు ఫస్ట్ కట్ చేసింది నన్నే. అంటే ఆ టీం నుంచి మిమ్మల్ని కట్ చేశాడు. కట్ చేసి ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు రివర్స్ లో మనకి హెల్ప్ చేయడం పోయి కట్ చేశాడు. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేశాను, సార్ ఏం సార్ మళ్ళీ ఫోన్ రాలేదు, డైరెక్టర్ చేయట్లేదు, మీరు చేయట్లేదు అంటే, లేదులేండి మీ దగ్గర డిస్కస్ చేసాడంటగా కథ గురించి, నా సింక్ అవ్వడం చెప్పాడండి, సింక్ అవ్వడం అన్నాడు అతను, అందుకోసం మీరు పెట్టుకున్నామండి అని. మళ్ళా అతన్ని నేను కాపాడిన పాపానికి నాకు పని ఇవ్వకపోగా నా మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేశాడు. మరి ఇది ఒక బ్లాక్ అయిపోయింది. నాలుగో చెప్తున్నాను, ఇది ఒక అల్టిమేట్ బ్లాక్. ఇది ఇండస్ట్రీ అనుభవాలు ఇవన్నీ, ఎందుకంటే మామూలు అనుభవాలు కాదు అసలు. ఇది చెప్పకుండా పోతే కొన్ని సంవత్సరాలు నీకు నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా కూడా, ఎందుకంటే మన వాళ్ళ విన్యాసాలు మామూలు ఉండవు అసలు. కొంతమంది అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఒకలా ఉంటాడు, అడ్వాన్స్ ఇవ్వనప్పుడు ఒకలా ఉంటాడు. వాడు ఫస్ట్ చూడంగానే పాపము వాడికి ప్రాణం ఇచ్చేయాలనిపిస్తుంది, వాడికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ప్రాణం తీసేయాలనిపిస్తుంది. కొంతమంది డైరెక్ట్గా ఉంటారు, వాళ్ళు కొట్టేసారు, వాడికి ఖర్చు చెప్తాడు, అన్ని చేస్తాడు, అన్ని బాగానే ఉంటాయి. అంటే క్యారెక్టర్స్ చేంజ్ అయ్యే విధానం చెన్నైలో ఉండదు ఇలాగా. చెన్నైలో సమస్య లేదు అసలు. అక్కడ ఏంటంటే టాలెంట్, ఇక్కడ మెయింటెనెన్స్. అంటే నువ్వు బట్టలు, నీ గెటప్, నువ్వు కార్లు వచ్చావా, బైక్లు వచ్చావా, ఇవి చూస్తారు. ఇక్కడ తమిళనాడులో ఏం చూడరు అసలు. అంటే ప్రొడ్యూసర్ చూస్తారండి, లేకపోతే మమ్మల్ని ప్రొడ్యూసర్ కదా, మనం వెళ్ళేది ప్రొడ్యూసర్కి కదా. బేసికల్ గా ప్రొడ్యూసర్కి వెళ్ళినా, టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇది ఆర్పాటు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ ఆర్పాటానికి ఇంపార్టెంట్ ఇస్తారు. మనిషి నీట్ గా ఉన్నాడా, ఆ టాలెంట్, లోపల టాలెంట్ సంబంధం లేదు కదా, గెలకే ఉండదు. ఇంకా వీడి దగ్గర ఏం గుర్తిస్తారండి? చెన్నైలో అలా ఉండదండి. నువ్వు ఎలా ఉన్నా కానీ నీ సబ్జెక్ట్ ఉందా లేదా వీడి దగ్గర, వాడి దగ్గర స్మెల్ వస్తున్నా, ఆయిల్ కంపు కొడుతున్నా, అలా సూర్య తీసుకోండి, మురుగుదాసం తీసుకోండి, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అండి. మరి ఆ రోజు అజిత్ గారు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటండి? అలాగే తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాడండి. ఆయన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేశాడు. ఆయన టాలెంట్ ఉండి అంతే. ఇప్పుడు ఆయన దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా సబ్జెక్ట్ ఉంటే ఆయన ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు, అందరికీ సినిమాలు ఇచ్చాడు ఆయన. ఓకేనా? అయితే ఆయన యూత్ కనెక్ట్ అవ్వడానికి నా సర్వే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిది, పీకే గారిది. పీకే అంటే వాళ్ళ ప్రసాద్ కిషోర్ వచ్చేస్తాడు బీహార్. పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే, ఆయన ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, తర్వాత వచ్చి గోకులం సీత, సుస్వాగతం, తర్వాత తొలి ప్రేమ, తర్వాత తమ్ముడు తర్వాత బద్రి తర్వాత ఖుషి. ఈ 7 సినిమాలని, ఈ 6 సినిమాలని మనం ఒక్కసారి చూస్తే ఇలాంటి క్యారెక్టర్ ప్రతి ఇంట్లో ఉంటాడు. అంటే ఏ రెస్పాన్సిబిలిటీ లేనటువంటి ఒక పర్సన్ ప్రతి ఇంట్లో ఉంటాడు. అది యూత్ బాగా కనెక్ట్ అయ్యాడు. ఇవాళ యూత్ అయిన వాళ్ళు పవన్ కోసం తెచ్చకపోతున్నారంటే, ప్రాణాలు బిడేస్తున్నారంటే, ప్రాణాలు దేవుడిగా చూస్తున్నారంటే కారణం అది. ఇంకోటి ఏంటంటే, బేసికల్గా ఏంటంటే ఆయనలో నిజాయితీ, హెల్పింగ్ నేచర్. ఎవరన్నా సహాయం కోసం ఆయన దగ్గర వెళ్తే డెఫినెట్గా ఆయన ఎంతో మందికి చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. లాస్ట్ ఆయన దగ్గర 100 రూపాయలు ఉంటే ఎవరికైనా 200 అవసరం వస్తే ఇంకో 100 రూపాయలు అప్పు చేసి 200 ఇచ్చే మనస్తత్వం అయింది. ఎందుకంటే మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆయన యొక్క మెంటాలిటీ, మనస్తత్వం మాకు తెలుసు కాబట్టి నేను చూసేది చెప్తున్నాను. ఇంకొక విషయం, ఇప్పుడు మీకు 4వ బ్లాక్ చెప్తాను. ఇన్స్టెంట్ 4వ బ్లాక్ చెప్తున్నారు. అది ప్రొడ్యూసర్, ఒక హీరో, ఒక హీరోయిన్, అక్కడ డైరెక్టర్ లేడు. అక్కడ కూడా కథ పరంగానే నన్ను పిలిపించారు. ఎవరో చెప్తే నేను ఫోన్ చేశాను, రమ్మని చెప్పారు. నాకన్నా ముందు ఆర్డర్లో 3 కథ చెప్పొచ్చాను, అయిపోయింది. నేను వెళ్ళాను, ఇంకా సరిగ్గా కూర్చోలేదు. వాడు చెప్పంటున్నాడు, కథ చెప్పన్నాడు, చెప్పవాలి తొందరగా అంటున్నాడు. సార్, అమ్మాయికి కథకుడికి టైం ఇవ్వాలి, అమ్మాయికి కథకుడికి టైం ఇవ్వాలి. అమ్మాయికి కథకుడికి టైం ఇవ్వాలి. ప్రొడ్యూసర్ కొద్దిగా ఆలోచన పడ్డాడు, మనకి వీడియో పెద్ద డైలాగ్ కొట్టాడు. కట్ చేస్తే రెండోది
శారీ తీసినాడు దాన్ని వదిలేసిన సెల్ రెండు చూడలేదు సార్ అని అమ్మ 2 డైలాగ్ కొట్టేటండి. అప్పుడు కాఫీ చెప్పాడు. ఓకే. కాఫీ తాగేసా, అయిపోయింది. కథ స్టార్ట్ చేస్తున్నాను, ఫోన్ వచ్చింది. ఎవరికని? కొట్టేసరికి హీరో హీరోయిన్ చూస్తున్నారు నా వంక. ఫోన్ ఇచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి సార్, ఈ చెవు గాడిగా ఉంది చెప్పండి అంటున్నాడు. ఓకే. ఈ చెవుతో ఫోన్ మాట్లాడుతూ ఈ చెవితో ఏందన్నమాట. నేనేంటంటే నేను కథ చెప్పేటప్పుడు అండి, కథ వినేవాడు కూడా నాకు నచ్చాలి. అంటే మేము సినిమా పిచ్చోళ్ళం. సినిమా అంటే ప్రేమ, సినిమా కోసం ప్రాణం ఇచ్చేస్తాం. ఆ వినేటప్పుడు వాడు కరెక్ట్ గా లేకపోతే మేము ఎంతో కష్టపడి తిని తినక పాపం అంటే అంత తయారు చేస్తాం కాబట్టి దాని ఎవరిని చెప్పేటప్పుడు ఇప్పుడు ఒక బిడ్డని 9 నెలలు మోసి కన్నా తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది దీని మీద కూడా. అది చెప్పేటప్పుడు ఏంటంటే కొద్ది వినేవాడు కూడా నచ్చితే బాగుంటుంది అని అనుకుంటాం. కొద్ది టేస్ట్ ఉండి, కొద్ది జడ్జిమెంట్ ఉండి అనుకుంటాం. అలాగా ఈ ప్రొడ్యూసర్ ఈ చోట చెప్పండి కానీ చెప్పేశా, తెగించి చెప్పేసి చెప్పేసి 40 నిమిషాలు కట్ చెప్పారు. చెప్పేసి కట్ చేస్తే ప్రొడ్యూసర్ గారు అన్నారు, ఆడికి ఎవరికో 2 చేతులు తీసావు కదా, ఒక చేతి ఇస్తే బాగుంటుంది కదా, ఒక చేతి తినడానికి కడుక్కోవడానికి కావాలి కదా అన్నాడు. ఓకే సార్ అన్న. హీరో అంటున్నాడు, మన తెలుగు సినిమాలంతా క్లైమాక్స్ లో పాజిటివ్ క్లైమాక్స్ బాగుంటది, నువ్వు నెగిటివ్ క్లైమాక్స్ ఒక హీరోని చెప్పేస్తున్నావు నువ్వు. బాగాలేదండి. ఓకే సార్. హీరోయిన్ అంటుంది, మీరు ఫస్ట్ నుంచి కూడా అమ్మాయిని వీడియోగా చూపిస్తున్నారండి, అమ్మాయికి మంచి కలర్ఫుల్ బట్టలు వేసి ఒక ఐటమ్ సాంగ్, ఒక దాబా సాంగ్, ఆ సాంగ్ ఈ సాంగ్ పెడితే బాగుంటది కదండి, మీరు అలా చూపించడం కరెక్ట్ కాదు కదా అండి. అంటే ముగ్గురు మూడు వేరియేషన్ చెప్పారు. నేను చెప్పినా కన్నా సార్ ఇవన్నీ కూడా రమేష్ సిప్పి గారిని అడిగి చెప్తాను సార్. రమేష్ సిప్పి గారు ఆయన ఎవరని అడిగాడు. ఆయన ప్రొడ్యూసర్. ఆయన ఎవరంటారండి, షోలే సినిమా డైరెక్టర్ అండి. ఇప్పుడు ఆయన అడిగి ఈ మార్పులని ఆయన చెప్తాను, ఆయన మారుతా ఉంటే మళ్ళీ షోలే సినిమాని మళ్ళీ పార్ట్ 2 తీద్దాం మనం అన్న. అంటే మీరు ఇప్పుడు దాకా మాకు చెప్పింది షోలే కదా అన్నాడు. మరి షోలే కదే కదండి. ఆ 3 క్యారెక్టర్లు, ఇప్పుడు జై బచ్చన్ గారి క్యారెక్టర్ ఏమో ఆవిడేమో కలర్ఫుల్ బట్టలు వేద్దాం అంటుంది, అక్కడ అమితాబ్ బచ్చన్ గారిని చంపేస్తే వీడే బతికిద్దాం అంటున్నాడు, మీరేమో 2 చేతులు తీసేద్దాం అంటేనే ఒక చేతి తీద్దాం అంటున్నారు. మరి షోలే సినిమా వాడు షాప్ కట్ చేస్తే స్టాప్ లేక నేను అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ప్రొడ్యూసర్స్ ని ఒప్పించే విధానం మీద ఒక డైరెక్టర్ ఒక షాక్ ఇచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ మీద వాడు ఎంత స్టడీ చేశాడో తెలియదు కానీ ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ కథ ఓకే చేయమాకండి సార్, యావరేజ్ అనుకున్నా పర్వాలేదు అనుకున్నా బాగుంది అనుకున్నా ఏం చెప్పమాకండి, ఇంకో 10 కథలేనండి అన్నాక మీకు ఆ 10లో ఏది నచ్చింది దాన్ని ఫైన్ చేసుకోండి అన్నాడు. అక్కడ బాగుంది. ప్రొడ్యూసర్ గారు, మరి ఇప్పుడు ఎవడొచ్చినా స్వార్థంగా ఆలోచిస్తాడు, వీడియో నా గురించి ఆలోచిస్తున్నాడు, ఇంకా 10 కథలు వినండి, మీకు ఏది నచ్చితే చేయండి అంటున్నాడు, వీడు మంచివాళ్ళ ఉన్నాడు, అలాగే నా ఎగ్జామే కథలు అన్నాడు. కట్ చేస్తే 10 కథలు అన్నాడు. వినేసిన తర్వాత ఆ లాస్ట్ ఫస్ట్ ఎవడైతే వచ్చి చెప్పాడు ఈ కథలు వినమని వాడు వినిపించాడు. ఆ 10 కథ కన్నా నీ కథ బాగుంది అన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అన్నాడు. బాగుంది, నీ కథ బాగుందా, నీ కథతో వెళ్ళిపోదాం మనం, మా అబ్బాయి హీరో కదా వెళ్ళిపోదాం అన్నాడు. ఎంత బడ్జెట్ అనుకున్నారు, మాట్లాడుకున్నారు, అలా సెటప్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తే ఒక బార్ ఓపెన్ చేస్తే ఒక టేబుల్లో 10 కుర్చీలు ఉన్నాయి, హెడ్ కుర్చీలో వాడు కూర్చున్నాడు, మిగతా 10 మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఈ 10 మందిని పంపించింది వాడే, ఫస్ట్ వచ్చి చెప్పినాడు. అర్థమైందా మీకు? స్క్రాప్ ఎవరైతే ఉన్నారో 10 మంది ఆ స్క్రాప్ పంపించాడు. ఫైనల్ అల్టిమేట్ గా కథను వాడు ఓకే చేసుకున్నాడు. ఓకే, ఈ కథ ఫస్ట్ చెప్పి మిగతా స్క్రాప్ మొత్తంతో కథలు చెప్పించాడు. చెప్పించిన తర్వాత ఫైనల్ ఈ కథ ఓకే. ఇప్పుడు బయట షూటింగ్ చేస్తున్నాడు. ఓకే, ఈరోజు షూటింగ్ లో ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ నడుస్తుంది. ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు. నెక్స్ట్ కట్ చేసి ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ వచ్చాడండి. ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లు ఏంటంటే పాపం వీళ్ళు అమెరికాలో ప్రతి డాలర్ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. అర్థమైందండి. వాళ్ళు ఒకే రూమ్ లో 10 మంది ఉంటూ ఇండియా నుంచి పచ్చళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ తానా సభ అని ఒక సభ పెట్టి, ఇంకొకటి తానా సభ, నాట సభ, ఆట సభ, పాట సభ అని మొత్తం మీద 4-5 సభలు ఉన్నాయి. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు 830 మంది జనాభాలో 224 దేశాల్లో దేశం వెళ్ళి బతకడానికి వెళ్ళి ఇలాంటి సభ పెట్టింది మనవాళ్ళే.
ఓకే మన తెలుగు వాళ్ళే, అదే ఏపీ వాళ్ళు, మన తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళు. అయిపోయింది, మ్యాటర్ అయిపోయింది. ఆ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ ఈ డాలర్ తీసుకొచ్చి ఏం చేస్తారని వీళ్ళు సినిమా తీద్దామని ప్లాన్ చేస్తారు వీళ్ళు. ఈ ప్లాన్ చేసే ప్రాసెస్ లో నేను వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ బిజినెస్ ఏంటి అని అడిగాడు. మనకు 5 సోర్సెస్ ఉన్నాయి సార్. మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత టాప్ను బట్టే మన భవిష్యత్తు డిసైడ్ అవుతుంది సార్. ఇప్పుడు కుక్క నీళ్ళు పెట్టిన సినిమా తీసుకోవచ్చు కరెక్ట్గా, కథా స్క్రీన్ ప్లే మాటలు పర్ఫెక్ట్గా ఉంటే, ఆడియన్స్ కరెక్ట్ అవుతే ఆ సినిమాకి పెద్ద బ్రహ్మరథం పడతారండి. 100 కోట్లు రావచ్చు అండి, హీరోతో సంబంధం లేకుండా. సినిమా బాగాలేకపోతే మనం ఏం చేయలేమండి. ఫస్ట్ మనం ఎంచుకునే కథ, ఆ కథను బట్టి స్క్రీన్ బట్టి మాటలు, డైలాగ్స్ ఇలా చెప్పారు. ఈ సోది ఎంత అవుతాయా, మన బిజినెస్ ఏంటన్నా? బిజినెస్ లేదు సార్ అసలు. ఇప్పుడు హిందీలో లేదు, డిజిటల్ లేదు, ఓటీటీ లేదు, కొత్త ఆర్టిస్ట్ మీద, కొత్త డైరెక్టర్ మీద, కొత్త ప్రొడ్యూసర్ మీద లేదు, థియేటర్కల్ బిజినెస్ అసలు లేదు. మరి ఎట్లా చేస్తారు సార్ అంటే, లేదమ్మా మా బిజినెస్ ఉంటేనే మేము చేస్తాం అన్నాడు. సో కట్ చేసి నేను వచ్చి ఒక టీ స్టాల్ దగ్గర నిలబడి టీ తాగుతా, ఈ ఎన్ఆర్ఐ నెంబర్ ఎవరిని ఇస్తే బాగుంటుంది, పాపం వాడేమైనా ట్రై చేసుకుంటాడు కదా. నేను వెళ్ళి స్ట్రైట్ ఫార్వర్డ్ నిజం మాట్లాడాను వాడి దగ్గర. నిజం మాట్లాడడం వల్ల నన్ను కట్ చేసి పంపించేసాడు. ఎవరన్నా ఒప్పించుకుంటారు కదా అని నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఇద్దామని ట్రై చేస్తాను. ఈలో ఇంకోటి ఇచ్చాడు. ఏంటి సంగతి ఏంటి అన్నాడు. సీనియర్ కనిపించట్లేదు అన్న, సీనియర్తో పని ఏంటి అన్నాడు. ఇలా ప్రొడ్యూసర్ ఉన్నాడు ఎన్ఆర్ఐ, వెళ్ళొచ్చా నేను, ఈ సీనియర్లు ఏమైనా ఖర్చు చెప్తాడు పాపమే అన్న. సీనియర్ లేడు, ఊరు వెళ్ళిపోయాడు, కానీ ఊర్లో ఉన్నాడు. ఈ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు. డైవర్ట్ చేసి మిమ్మల్ని డైవర్ట్ చేసి ఆ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఆ వెళ్ళి ఒప్పించుకున్నాడు, సినిమా తీసాడు, 3.5 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీపిచ్చేసాడు, సినిమా రిలీజ్ అయిపోయింది. అన్నాడు 1 రూపాయి రాలా, 3.5 కోట్లు పోయినాయి. నేను ఫోన్ చేశాను. డైరెక్టర్ మాత్రం చక్కగా మంచిగా ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాడు. కొన్నాడు, మంచి ఫ్లాట్ కొన్నాడు. అసలు బుల్లెట్ ఏదో కొన్నాడు, బండి మీద. ఇప్పుడు అసలు నాతో పాటు నడుచుకుంటూ వచ్చేవాడు, బండి మీద వెళ్తున్నాడు. ప్రొడ్యూసర్ ఇప్పుడు డైరెక్టర్ చాలా మంది ఇదే పని చేస్తున్నారు. ప్రొడ్యూసర్ మంత్రులలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. వాళ్ళు సినిమా హిట్టార్ క్లాత్ తో సంబంధం లేదు, వాళ్ళు సెటిల్ అవడానికి మాత్రం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ ఫోన్ చేశాను నేను, గురుగారు సినిమా సంగతి ఏంటి, వ్యాపారం బాగా జరిగిందంటే, అయ్యా నువ్వు చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు, ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, ఇప్పుడు సినిమా తీద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ అమెరికాకి సంపాదించిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను అన్నాడు. ఇది చెప్పిన ఒక కథ నిజం చెప్పినప్పుడు ఆ ప్రొడ్యూసర్ వెళ్ళలేదు, అది అతను నిజం తెలుసుకునేటప్పుడు అతని దగ్గర డబ్బులు. నెక్స్ట్ ఏంటంటేనండి, ఇక్కడ డైరెక్టర్స్ గురించి ఒక మాట చెప్తాను. చెప్పండి. ఇక్కడ 5 కేటగిరీలు అండి. ఇది నాకు ఆషామాషాగా ఏదో మనం ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో నేర్చుకునేటువంటి, తెలుసుకునేటువంటి విధానం కాదు. ఎంత కాచి వడపోసి మన ఇండస్ట్రీలో తిరిగి 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 జనాల యొక్క మనస్తత్వాలు, మెంటాలిటీలు ఏంటి, ఇండస్ట్రీ తత్వాలు. తమిళనాడు తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కేరళ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా డైరెక్టర్స్ అనేది మన దగ్గరికి వచ్చేసరికి, మన తెలుగులో ఏమంటే, తమిళ్లో మనవాళ్ళు ఏమంటారంటే కైతట్టు బ్రదర్స్ అంటారు. మనవాళ్ళు చెన్నైలో అంటారు, అంటే అర్థం ఏంటండి, చప్పటి కొట్టే బ్రదర్స్ అని. వీళ్ళు పనిచేయరు అంటే 100లో 90%, 95% అండి, మిగతా 5% పనిచేస్తారండి. అందరిని మనం ఒక తాటి మీద రానియకూడదు. 5% పాపం ఎత్తుకోవాలి మనం. ఇక్కడ కథలు అందరూ రాస్తారు, బట్ సినిమా కథలు కొందరు రాస్తారు. వాడు ఆ కొందరు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళని గుర్తించండిరా, ప్రేక్షక దేవుడు కొత్త సినిమా చూపించండిరా అనే స్లోగనే నాది. ఓకేనా? కైతటి బ్రదర్స్ అని చెప్పేసి చెన్నైలో అంటారు మనల్ని. వీడు పనిచేయడం చేసేవాడు చేయనివాడు. ఒకటి. 2 ఏంటంటే మళ్ళీ ఫీలింగ్స్, లోకల్ ఫీలింగ్స్, కుల ఫీలింగ్స్, మత ఫీలింగ్స్. అబ్బా ఇది మామూలుగా ఉండదు వ్యవహారం. వాళ్ళు ఏంటంటే కథ 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 జరుగుతుంది. డ్రైవ్ ఏమన్నా రాంగ్ డ్రైవ్ వెళ్తుందా, కరెక్ట్గా వెళ్తుందా, క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా ఉన్నాయా, ఈ క్యారెక్టర్ డైలాగ్ మాట్లాడదా, ఇలా రకరకాల యాంగిల్ వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు. వాళ్ళు మనోళ్ళు ఈ అమ్మ ఏంటి మధ్యాహ్నం అంటే చికెనా నేను చికెన్ బాగాలేదు, అది అరే నువ్వు తినడానికి వచ్చావా, నువ్వు కథలో పని చేయడానికి వచ్చావా. సరే ఇలాంటివన్నీ చాలా చెప్పుకున్న పోతే చాలా ఉంటాయి. ఇవి కట్ చేస్తే 5 కేటగిరీ డైరెక్టర్ అండి. ఒకడు ప్రొడ్యూసర్ పట్టుకునే డైరెక్టర్,
అంటే ఎన్ని రకాల డైరెక్టర్లు అన్నారు? 5. ఐదుగురు ఒకటి ఒక కేటగిరీ ప్రొడ్యూసర్ పడుకున్న డైరెక్టర్, వాడికి హీరోతో పని లేదు, టెక్నీషియన్స్ తో పని లేదు, ఎవరితో పని లేదు, ప్రొడ్యూసర్ పట్టుకోవడం ఆ టార్గెట్. ఫస్ట్ డైరెక్టర్ వాడు ఏం చేస్తాడనేది మనకు అనవసరం, ప్రొడ్యూసర్ పట్టుకున్నాడా లేదనేది ఇంపార్టెంట్. అయితే పక్కన ఒక ప్రొడక్షన్ మేనేజర్ పెట్టుకుంటాడు, ఎవడో ఒకటి పెట్టుకుంటాడు. ఒకసారి బొసం తడితే యాక్షన్ అనాలి, 2 సార్లు బొసం తడితే కట్ చెప్పాలి. ఈ ఫార్మాలతో పట్టుకునే డైరెక్టర్ ఒకడు, వాడి పనిది. రెండో కేటగిరీ హీరో పట్టుకునే డైరెక్టర్, హీరోని పట్టుకునే డైరెక్టర్, ఓన్లీ హీరో టార్గెట్, ఇంకెవరితో సంబంధం లేదు, ప్రొడ్యూసర్ లేదు, ఎవరితో సంబంధం లేదు. హీరోని పట్టుకున్నావా, ఏదో ఒక బ్యాంక్ రెడీగా ఉంటుంది, సినిమా చేసామా అనేది ఓ పద్ధతి. అదేంటంటే హీరో మైండ్ సెట్ ఏంటి, హీరో ఏ కథలు వింటున్నాడు, హీరో మూడ్ ఎలా ఉంది, హీరో లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా నెట్వర్క్ ఉంటుంది అడిగి. ఈ నెట్వర్క్ వెళ్ళి హీరో కటకం పెట్టేసుకుంటాడు. రెండో డైరెక్టర్ అది ఆటోమేటిక్ గా బ్యానర్ ఎవరో ప్రొడ్యూసర్ వస్తారు, సినిమా చేసేస్తారు. ఆ తర్వాత మనకు తెలిసిందే ఏమైందో తెలిసిందే. ఇక మూడో డైరెక్టర్ లొకేషన్ డైరెక్టర్, అడావుడి లొకేషన్ డైరెక్టర్. వీడు చేసే అడావుడి అసలు వాడు లొకేషన్ లో అని చూస్తే ఒక టైటానిక్, ట్రూ లైఫ్, లాట్ ఆఫ్ ది రింగ్స్, బెనర్ తెస్తున్నాడు అనుకుంటాము. ఏదో సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేస్తే గంట అడిగింది. అంటే ఏ సింగ్ లింకులు ఉండవు, క్యారెక్టరైజేషన్ ఉండదు, ఏ షార్ట్ చెప్తాడు, స్క్రీన్ ప్లే ఉండదు. అలాగా మూడో కేటగిరీ అయిపోయింది కదా. ఇప్పుడు 4 ఏంటంటే ఇతను ప్రేక్షక దేవుళ్లకు నచ్చే సినిమా తీసే డైరెక్టర్. ప్రేక్షక దేవుళ్లకు నచ్చే సినిమా తీసే డైరెక్టర్. 4వ రకం ఇతను ఆఫీస్ బాయ్, సెట్ బాయ్, కార్ డ్రైవరు, ఈ ఎవరైతే ఉన్నారో కొంతమంది మేనేజర్లు వాళ్ళని చూసి తిడతా ఉంటారు. వీడికి షార్ట్ పెట్టడం రావట్లేదు, వీడికి ఆ పొగొట్టం దగ్గర పెట్టేటేంటి, సైలెన్సర్ దగ్గర పెట్టేటేంటి, వీడికి కామన్ సెన్స్ ఉందా వీడికి అని తిడతారు. అతను రామ్ గోపాల్ వర్మ, ఓ సుకుమార్ గారు, మణిరత్నం గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరిని పట్టించుకోరు, వాళ్ళకి ప్రేక్షకులు కనపడతా ఉంటారు. ఆ విజన్ మీద వాళ్ళు లొకేషన్ లో వర్క్ చేస్తారు. ఈ వర్క్ ఏంటంటే ఈ రొటీన్ ఫార్మేట్ కి అలవాటు పడ్డ వీళ్ళకి ఇది తక్కువ కనిపిస్తుంది, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు 5వ కేటగిరీ అండి, ఇది చాలా జాగ్రత్తమైనటువంటి కేటగిరీ. 5 వీడు సైకో డైరెక్టర్ అంటారు. వీడు ప్రొడ్యూసర్ దొరికారంటే వీడికి అందరూ రక్తం తాగుతారండి, వీడు వైట్ రక్తం తాగేస్తాడు, వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తాడు. వీడేంటంటే బేసికల్ వీడికి ఏం కావాలో తెలియదు, కథ గురించి చేతిలో స్క్రిప్ట్ ఉండదు, వాడికి ఏం కావాలో తెలియదు, ఏం చేస్తున్నాడో గందరగోళంగా తీస్తూ ఉంటాడు. ప్రతి షాట్ 5-6 షాట్లు తీస్తాడు, 10 షాట్లు తీస్తాడు, 20 తీస్తాడు. ఏంటి ఇలాగా బడ్జెట్, అనుకున్న బడ్జెట్ 3, 4, 5 టైమ్స్ పెరిగిపోతుంది. ఓకేనా, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని సంగతి ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు కట్ చేస్తే అదే ప్రొడ్యూసర్ బస్ స్టాప్ దగ్గర ఎర్ర బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సినిమా తీసిన తర్వాత ఎట్టగా ఎర్ర బస్సే కదా. కట్ చేసి డైరెక్టర్, ఈ సైకో డైరెక్టర్ కార్లో వస్తూ ఉంటాడు. ఆ ప్రొడ్యూసర్ గారిని చూసి గురుగారు లిఫ్ట్ ఇమ్మంటారు అంటాడు. అక్కడ ప్రొడ్యూసర్ గారు ఈగో అట్ అవుతుంది, అక్కడ ఫ్లిప్ చేస్తాం. 5 కేటగిరీ, మొత్తం 5 రకాలు. అందులో 4th అయితే మంచి కేటగిరీ, అది ప్రేక్షక దేవుళ్ళకి నచ్చే సినిమా తీసే డైరెక్టర్ అయినా, చాలా గ్రేట్ డైరెక్టర్ అయినా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఐ డోంట్ కేర్. అసలు సినిమాని ప్రేక్షక దేవుడిని ఎలా ఒప్పించాలి, ఎలా ఇట్టు కొట్టాలి. ప్రేక్షకుడు పాపం ఎన్నో ఆశలతో 3 గంటలు వచ్చి కూర్చుంటున్నాడంటే, పనులు మార్పులు వస్తున్నాడంటే మనం ఎంతమంది కష్టపడాలి కదా, నిజాయితీగా సినిమా తీయాలి కదా, కొత్తగా సినిమా తీయాలి కదా. ఎంతసేపు రొటీన్ ఫార్మేట్ అయినా 1970 దగ్గర నుంచి, 80 దగ్గర నుంచి, 90 దగ్గర నుంచి అదే హీరో ఇంట్రడక్షన్, అదే పాట, అదే ఫైట్, అదే ఇంటర్వల్ ప్యాక్. అరే మారండి అయ్యా, కొత్త సినిమా తీయండి అంటున్నారండి. చిరాకు పుట్టేస్తున్నా, కొత్తగా తీయండి చూస్తాం మేము. ఆడియన్స్ కొత్తగానే ఏదైనా కొత్తగా కొత్తగా అంటే మీరు పగబడిపోయి ఇప్పుడు వీళ్ళు ఫ్లాప్ సినిమాలు తీయడానికి 95% కొట్టుకుంటున్నారు. హిట్ సినిమా తీయడం చాలా ఈజీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఇది చెప్తామంటే రానివ్వట్లేదే. హిట్ సినిమా తీయడం చాలా ఈజీ. ఇది పర్ల గురించి చెప్తాను నేను. దానికి ఉంది స్క్రిప్ట్. ఇప్పుడు కొత్తగా చెప్పడమే. పొలిమేర తీసుకున్నా, మ్యాడ్ తీసుకున్నా, లేకపోతే ఇంకోటి సామాజిక వర్గం తీసుకున్నా, బేబీ తీసుకున్నా, బలగం తీసుకున్నా, అన్ని డిఫరెంట్ జానర్సే కదా. ఏమంటే అట్లా ఏదైనా ఆలోచన చేయండి. అంటే సత్యం రాజేష్ గారు పొలిమేర 2 ఈరోజు బ్లాక్ బస్టర్ అయింది. ఎవరున్నారు చెప్పండి, దాంట్లో మౌత్ టాకే కదా, అవునా కదా, నోటితో వెళ్ళినటువంటి ప్రచారమే కదా ఆ సినిమాకి ఈ రోజున బ్రహ్మరథం పడుతుంది. అలా ఏదైనా చేయండి. ఎంతసేపు ఈ రొటీన్ ఫార్మేట్ పక్కన పెట్టండి, అయిపోయింది స్క్రాప్.
నీది బాగాలేదంటే మ్యాటి తీసేస్తున్నారు. ఆ జపాన్ సినిమా మ్యాటి తీసేశారు శ్రీరామ్ థియేటర్ లో. ఇవాళ సినిమా బాగాలేదంటే మ్యాటే ఉండదు. కాబట్టి మీకు ఆలోచించుకునే టైం ఉంది కాబట్టి కొత్తగా ఏదైనా చేయండి. బయట చాలా మంది కథలు రచయితలు కొత్తగా ఆలోచించేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు ఏంటి వాళ్ళు పాపం రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి మాయ మాటలు చెప్పడం రాదు, వాళ్ళకి పెసకడం చేత రాదు, వాళ్ళకి దుప్పట్లు వేయడం చేత రాదు. వాళ్ళు నిజాయితీగా స్క్రిప్ట్ చెప్తాం, ప్రేక్షక దేవుళ్ళని ఎంటర్టైన్ చేద్దాం అనుకునేటువంటి మనస్తత్వాలు ఉన్నవాళ్ళు వీళ్ళు రాని వాళ్ళ ఇది జరుగుతుంది. అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ కాదు, క్వశ్చన్ అనుకోవచ్చు. అది ఇండస్ట్రీలో డైరెక్టర్లు పడే విధానం కానీ రచయితలు పడే బాధలు, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుంది అంటారు? ఇక్కడ కష్టపడితే ఎవడు అవడండి. కష్టపడితే కష్టపడి డైరెక్టర్ అయినవాడు అది నా ఉట్టి మాటలు. ఇక్కడ జస్ట్ మాయాజాలం, నీకు అదృష్టం కూడా యాడ్ అవ్వాలి. ఒకటి నువ్వు డైరెక్టర్ అవ్వాలంటే దానికి పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి అల్టిమేట్ గా నీ దగ్గర కొత్తదనం అనేది నీకు మైండ్ సెట్ లో లేకపోతే నువ్వేం చేయలేవు కదా. ఒక సినిమా డైరెక్టర్ అవుతావు అంతే, తర్వాత ఇంటికి వెళ్ళిపోవటమే కదా. ఇక్కడ అదృష్టం అంటే ఇక్కడ కష్టపడి నేను డైరెక్టర్ అయ్యాను, బండలు కొట్టేయాను, ఒక ఊరు నేను క్రియేట్ చేశాను, ఈ సోది మాటలు అంటే కుదరదు. ఇక్కడ అల్టిమేట్ గా నీకు టైం కనెక్ట్ అవ్వాలి. ఏంటి ఆ వ్యక్తుల యొక్క మైండ్ సెట్ నీకు సింక్ అవ్వాలి. నేను నమ్మి 3 కోట్లు పెడుతున్నాడంటే ఏంటి వాడు చెప్పే మాయ మాటలకి దిగాలి. నువ్వు నిజాయితీగా చెప్తే వాడు వింటావు, నువ్వు కొత్తగా చెప్తే వింటావు. మళ్ళీ ఈ కథ వినడానికి కొన్ని టీములు పెడతారు, ఆ టీంలో వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు మీది ఒక బ్యాంక్ ఉంది మీది, మీ బ్యాంక్ లో కథ వినడానికి ఎవరినో పెడతారు మీరు, ఓకేనా? ఆ పెట్టినప్పుడు ఎవడైతే ఆ జడ్జి ఉంటాడో వాడు ఆల్రెడీ 2 సినిమాలు తీసి ఉంటాడు, అవి 2 ఫ్లాప్లు. అతను జడ్జిమెంట్ ఉంటే ఇట్టించుకునేవాడు కదా. నువ్వు మళ్ళీ కథ వింటా పెట్టావు అతన్ని, అతను ఇంటికన్నా ఏ ఫైన్ చేస్తాడు అతను. ఇప్పుడు అతనికి నిజంగా జడ్జిమెంట్ ఉంటే అతను ఇట్టించుకుంటాడు కదా. ఈ కంపెనీకి ఎప్పుడు తెలుస్తుంది? మొత్తం కొలాప్స్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చినట్టు అప్పుడు తెలుస్తుంది. ఎన్ఆర్ఐ కానీ కార్పొరేట్ సంస్థలు కానీ సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు దాకా రాణించినాయా? అమితాబ్ బచ్చన్ గారు ఆ రోజుల్లో ఎంత పెద్ద బ్యాండ్ పెట్టాడు ఆయన, నిలబడ్డాడు, ఎంతో నష్టపోయాడు ఆయన. ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఓకేనా? ఇక్కడ కథని ప్రేమించాలి, సినిమాని ప్రేమించాలి. అంటే నేను విన్నాను ఈ మధ్యలో కథ వినడానికి మీరు చెప్పిన కంటెంట్ బట్టి, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వెళ్తుంటే ఆ ప్రొడ్యూసర్ కన్నా ముందర ఒక క్రియేటివ్ టీం అనే ఒక ఉంటుంది. ఆ టీం విన్న తర్వాతే ప్రొడ్యూసర్ వింటాడనే ఒక టాక్ అయితే ఉంది, అది నిజమని? కొన్ని కంపెనీల్లో ఉంటాయి, కొన్ని కంపెనీల్లో డైరెక్టర్ గా ప్రొడ్యూసర్లే ఉంటారు, కొన్ని కంపెనీల్లో మాత్రం ఇట్లా టీములు పెడతారు. ఈ టీముల నుంచి కథ ఫార్వర్డ్ అవుతూ ఉంటది కదా, 1 by 1 అట్లా వెళ్తూ ఉంటది కదా. ప్రొడ్యూసర్కి వెళ్ళేసరికి కథ మర్చిపోతాడు. ఎవడైతే కథ చెప్తాడో వాడికి అదే నీ కథ కదా చెప్పింది, నేను చెప్పిన కథ ఇట్టి కథ కదా, ఇదేంటి మన ఫ్లాప్ కథ వచ్చింది ఏంటి, అలాగే సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇక్కడ ఆర్టిస్ట్ డేట్లు పట్టుకుంటేనే తొందరగా డైరెక్టర్ అవుతారండి. ఇక్కడ కథ పట్టుకొని వెళ్ళినా నీకు ఏం పని అవ్వదండి. ఇక్కడ కథ గురించి నేను కథ నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చాను, ఇండస్ట్రీ నాకు కథతో పని లేదండి, నేను ఎటుపోవాలో అర్థం కాల. ఈ మధ్యలోనే గ్రహాల్లా కొట్టుకుంటా ఉన్నాను, నేను తిరుగుతా ఉన్నాను ఏదో సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టుగా. నేను కథ మీద ప్యాషన్తో నేను కథను చెప్తా. ఇప్పుడు డైలాగ్ ల్యాగ్ ఉండకూడదండి, షార్ట్ కట్ ఉండాలి, అర్థమైందా? స్క్రీన్ ప్లేలో స్పీడ్ ఉండాలి. సీన్స్ లో ఏంటంటే నెక్స్ట్ సీన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అది నడుస్తుంది, అట్లా ప్లాన్ చేయాలి. ఎంతసేపు రొటీన్ ఫార్మేట్, లవ్ స్టోరీ అంటే 100 మంది లవ్ స్టోరీ తీయటం, క్రైమ్ అంటే 100 మంది క్రైమ్ తీయటం. ఒక ప్రొడ్యూసర్ అంటే 60 కథలు అన్నాడండి మా తెలుగు వాళ్ళు, 60 కథలు అన్నాడంట, 50 కథలు ఒకే కథ చెప్పారంట. 50 కథలు ఒకే కథ చెప్పారంట. ఒకే కథని 50 కథలు ఒకే కథ చెప్పారు. 50 మంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ ఎవరన్నా కానీ. కథ అంటే ఏంటండి? కథ చెప్పడం అంటే ఇప్పుడు కథ తయారు చేయడం అంటే ఏంటంటే ఒక స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఒక డైలాగ్స్ అంటే ఏంటి పరిపూర్ణంగా తెలియకుండా ఎలామెర్రీగా ఎవడు పడితే వాడు ప్రొడ్యూసర్ని ఒప్పించుకుని వాడు డైరెక్టర్ వాడిని మాయ చేసి పడేయటం, సినిమా చేయటం, కట్ చేస్తే ఇలా కొన్ని వందల మంది ప్రొడ్యూసర్లు రోడ్డు మీద తిరగడం నేను చూసాను. ఇట్టి సినిమా చేయడం చాలా ఈజీ అండి. చెప్తే వింటే నేను చెప్తా, చెప్పండి. ఇట్టి సినిమా తీసే ఫార్మాట్ ఉంది,
చెప్పండి సార్. అది నువ్వు ఈ ప్రొడ్యూసర్ కనుక కరెక్ట్ గా ఎవరన్నా ఒక నిజాయితీగా ఒక దొమ్మన ప్రొడ్యూసర్ ఒక ప్యాషనిక్ గా ఒక జడ్జిమెంట్ గా చేద్దామంటే ఉంది. బట్ ఇవన్నీ అవును వెళ్ళు. వీళ్ళకి హీరోలు డేట్లు తెచ్చావా, హీరో డేస్ తెచ్చావా, హీరో డేట్లు తెచ్చావా, ఎవరు నొప్పించావు, ఏ హీరో నొప్పించావు, నీ బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ తో నీకు పని బాబు, నీ ఫ్రంట్ రౌండ్ చూసుకోను. నా బ్యాక్గ్రౌండ్ ఏ పని నేను తీయగలుగుతాను, నేను డెమో చూపిస్తాను, నేను ఏ డెమో తీసాను చూపిస్తాను నీకు. చూడు, సపోజ్ నేను షార్ట్ ఫిల్మ్ తీసాను మీరు, ఓకే, చాలా ఎక్స్ట్రీమ్ అది. ఓకే, అది డబ్బింగ్ దశలో ఉంది. అది ఓన్గా నేనే రూపాయి ఖర్చు పెట్టి చేసుకున్నాను. మీరు ఓన్గా ఖర్చు పెట్టుకుని ప్రొడక్షన్ చేసుకుని మీరే డైరెక్షన్ చేశాను. దీని తర్వాత సావిత్రమ్మ మ్యాటర్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. షార్ట్ ఫిల్మ్ ఏంటంటే ఒక శవయాత్ర, ఒక శవాన్ని తీసుకెళ్తున్నారు. ఒక పెద్ద వ్యక్తి, ఒక బిగ్ షాట్ చనిపోతే ఏ స్టాండర్డ్ లో తీసుకెళ్తారో ఆ రేంజ్ లో తీసుకెళ్తారు. ఆ చిత్తిని ఏంటంటే ఒక లేడీ పట్టుకుంది. యాక్చువల్ గా మగాడు పట్టుకోవాలి చిత్తిని. ఒక క్యారెక్టరైజేషన్ నేను చెప్పడం అండి, గుర్తుపెట్టుకోండి. క్యారెక్టరైజేషన్ ఒక ఫ్రేమ్ లో ఒక ఫోటో పెట్టినా ఆ ఫోటోకు రీజన్ చెప్పే మనస్తత్వం స్క్రిప్ట్ లో ఉండాలి. దట్ ఈస్ స్క్రీన్ ప్లే. చాలా మందికి స్క్రీన్ ప్లే అంటే ఇంటి పేరు అయిపోయింది, చాలా మందికి ఇంటి పేరు అయిపోయింది. సింగిల్ వర్డ్ లో మీనింగ్ చెప్పాలంటే వాడికి తెలియదు. స్క్రీన్ ప్లే అయిపోయింది మేడం. ఈ చిత్తిని అమ్మాయి పడుకుందంటే వాడి క్యారెక్టరైజేషన్ చెప్పేస్తున్నాం మనం. వీడు ఎంత తేడా సింగో. కట్ చేస్తే శ్మశానంలో ఒక బ్లాక్ లో ఇలా ఓపెన్ చేస్తే ఇటు పక్కంతా జనాభా ఉన్నారు, ఆయన పడుకోబెట్టాం. ఒక కట్టి పెడితే మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు కట్ చేసి కట్టి పెట్టే ముందు వీడియో కాల్ కూతురు ఫోన్ చేసింది. అమ్మ ఒకసారి మీ నాన్న చూడమ్మా. అమ్మాయి అంటది, ఇంకొకసారి ఆయన్ని చూడమని అన్నా అనుకోమ్మా, నేను నిన్ను కూడా చూడనమ్మా. కట్ చేస్తే కట్టి పెట్టేసాడు, తల్లి పెట్టేసింది. ఆ కట్టి పెట్టడం ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది, మంట మొత్తం అంటించేసాడు వాడు. చిన్న ర్యాంప్ లో ఏంటంటే ఈ జనాభా ఒకటి అయిపోయారు. ఈ మంటలు ఇటు పక్కన బ్లాక్ పెడితే అటు పక్కన సమాధి మీద భారీ కూర్చుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏం అర్థం కావట్లేదు, నవ్వుతుందా ఏడుస్తుందా మోనాలిస్ లాగా అర్థం కావట్లేదు. కట్ చేస్తే టాప్ యాంగిల్ వచ్చాం. టాప్ యాంగిల్ వస్తే సోల్ వేసింది, భార్య దగ్గరికి వెళ్ళింది. ఎంత ఖర్చు పెట్టావని అడిగాడు. ఇలా చూసింది, అవుట్ బాక్స్ లో కనపడుతుంది, 2 కళ్ళు తుడుచుకుంది, చూసింది భర్త. ఏంటి అని అడిగింది. శవయాత్రకి ఎంత ఖర్చు పెట్టావని అడిగాడు. 4 లక్షలు ఖర్చు పెట్టానంది. పాటను కొట్టాడండి. కట్ చేస్తే చీర వచ్చేసింది, సోల్ కదా. చెత్తగా 2 మూకీ సినిమా తీసేవాడిని అని వెళ్ళిపోయాడు. మళ్ళీ మంటలో పడుకున్నాడు. ఇప్పుడు భార్య మంటల దగ్గరికి వచ్చి, మీరే లేనప్పుడు ఈ బడ్జెట్ లో ఈ మూకీ సినిమాలు ఎవరు తీస్తారండి అనగానే, నా కార్ డ్రైవరు, నా అసిస్టెంట్, నా ఆఫీస్ బాయ్, నా కాళ్ళు పిసికేవాడు, వీళ్ళందరూ లేరు, వాళ్ళు చేస్తారు. భార్య వచ్చినాడు, నువ్వు మారావు, సినిమాకి మంచి రోజులు వచ్చింది. ఫ్రిడ్జ్ నిజంగా నాకు కళ్ళంతా నీళ్ళు వస్తాయి సార్. ఇలాంటి అంటే కథలు వింటామండి, కానీ ఒక మనసులోంచి ఆ మనసులోకి వెళ్ళడం, ఆ కథ కళ్ళంట నీళ్ళు రావడం అనేది రేర్ గా వస్తాయి కథలు. మంచి పని చెప్పారు సార్. చాలా ఫైనల్ గా ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఒకటి చెప్తానంటే, నాకు సినిమా అంటే ఎంత పిచ్చో ఎంత ప్యాషన్ చెప్తాను. ఒకే ఒక ముక్క. మా అమ్మకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి, ఆవిడ్ని తీసుకొని రావాలి. లింగిశెట్టి పెదనరసమ్మ ఆవిడ పేరు. తీసుకురావాలి. హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆ రోజు సినిమా రిలీజ్. ఆవిడ వదిలేసి వెళ్ళిపోయాను. మీ సినిమా రిలీజ్ అని కాదు, వేరే వాళ్ళ సినిమా రిలీజ్. ఒక సినిమా రిలీజ్ అది చూడడానికి వెళ్ళే హాస్పిటల్ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయా. అమ్మ కన్నా ఆ సినిమా ఎక్కువ. సినిమా అంటే పిచ్చి, ప్యాషన్ నాకు. 1, 2 సినిమాలు 3 సినిమాలే చేస్తామండి, ఎక్కువ చేయమండి. మాకు డబ్బులు సంపాదించాలి, బిల్డింగ్ కట్టాలి, ఈ గోల్ లేదు మనకు అసలు. సినిమా అంటే పిచ్చి. ఒక కొత్త సినిమా తీయాలి, ప్రేక్షకులు పాపం ఆ ప్రేక్షక దేవుళ్ళని మనం ఆనందింపజేయాలి అనేది ఒక్కటే టార్గెట్. అలాగే ఏమైందంటే మా అమ్మ ఇంట్లో దింపేసి, అదే హాస్పిటల్లో వదిలేసి సినిమాకి పోయాడు. సినిమా చూసి ఇంటికి మా అమ్మ రాలేదంట. రాలేదండి, హాస్పిటల్లోనే ఉందండి అమ్మ. ఎక్కడో తెలియదు. అయ్యో,
ఇంటికి వచ్చి మా నాన్న లేదా ఈ హాస్పిటల్ తీసుకెళ్ళా ఏమైపోయింది అమ్మ మీద అస్సలు ఆవిడ కోసం 2 రోజులు ఎత్తుకామండి, 3 రోజులు ఎత్తుకామండి. 4 రోజులు కట్ చేస్తే హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక గోడ పక్కన పడిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ మేము తీసుకొచ్చి తర్వాత మళ్ళీ ఏమండి ఇక మళ్ళీ మెడిసిన్స్ ఇలా మా నాన్న నన్ను ఇంట్లోకి గెట్టేశాడు. నిన్ను హాస్పిటల్ తీసుకురావాలంటే నువ్వు అమ్మ నాకు వదిలేసి సినిమాకి వెళ్తావు నువ్వు అంటే, సినిమా అంటే అంత పిచ్చి నాకు. ఆ పిచ్చితోనే ఇండస్ట్రీకి వచ్చా. కథ 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 నమ్ముకుని వచ్చా. వీడియో కథ నాకు వద్దంటున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? ఇప్పుడు ఇంకా పోరాటం చేస్తానేమన్నా. ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ఒక జడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ ఏంటి దొరికితే ఒక అద్భుతం అయితే చేస్తా, మహా అద్భుతం చేస్తా. సో దానికోసం వెయిటింగ్, ఇంకా పోరాడుతున్నా నేను. అయితే మా అమ్మగారు ఇక 2-3 రోజుల్లో తేరుకున్నారు. ఆ 2 రోజులు కూడా ఆవిడ అక్కడే ఉందండి. ఎవరు పట్టించుకోలేదండి. ఎవరు పట్టించుకుంటారండి అసలు? ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు అని అనుకుంటారు కదా. ఇప్పుడు వాడు పెద్ద ఆవిడ, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఎవరు తీసుకెళ్ళి ఎవరికి చేపిస్తారండి? సో అప్పుడు అలా అంటే సినిమా అంటే నాకు ఎంత పిచ్చో చెప్పడానికి చెప్తున్నాను అంతేనండి. అంటే అక్కడ అమ్మ వదిలేదని కాదు, మీ తల్లిదండ్రులు కూడా ఆ టైంలో వదిలేసి సినిమాకి వెళ్ళా. అంటే నేను అమ్మ తక్కువ చూడటం కదండి, అమ్మ చాలా గొప్పదండి. అమ్మ గురించి చెప్పాలంటే పెద్ద టాపిక్ అది. ఎందుకంటే అమ్మ గురించి ఇంకొకటి అండి, చాలా మంది ఏంటంటే పెళ్ళానికి అమ్మకి పోలిస్తూ ఉంటారు, మన సినిమా డైలాగ్ రాస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అమ్మ స్థానాన్ని ఎవరో భర్తీ చేయలేరు. అమ్మ స్థానం ఎప్పుడు గొప్పదే. అమ్మ స్థానంతో ఎవరిని పోల్చొద్దు, అమ్మని ఎప్పుడు ఎవరితో పోల్చొద్దు. అమ్మ స్థానం ఎప్పుడు గొప్పదే. సో ఇది ఈరోజు ప్రోగ్రామ్. ఓకేనా? ఫినిష్డ్.